రాజకీయాల్లో మీ పాత్ర కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా అంటే గాంధీ భవన్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఈ ప్రజాగుంపుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడి అన్ని రకాల కార్యక్రమాలను చేయాల్సి వచ్చింది, చేశారు. 2022-23 స్టార్టింగ్ వరకు మీరు పార్టీని లీడ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వరకు లీడ్ చేసుకొచ్చారు. లీడ్ చేసుకొచ్చినప్పుడు వేరే వ్యక్తిని జడ్పీ చైర్పర్సన్ని తీసుకొచ్చేటప్పుడు పార్టీలోకి మీరు గ్రహించలేదా ఈమె నాకు పోటీ అవుతుంది రేపు పొద్దున టికెట్ సంబంధించి? కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. కాంగ్రెస్ పార్టీలో పోటీ అంటే నాకు అటువంటి ఆలోచనలు లేవు. ఏది ఎవరో పోటీ కాదు, మనం చేస్తే మనకి ఆల్రెడీ కొంత మనం ఫస్ట్ నుంచి పని చేసాము, వాళ్ళు నాయకత్వం కూడా ప్రోత్సహించింది, నేను విశ్వసించిన ఆమె జడ్పీ చైర్పర్సన్ వాళ్ళు వస్తే మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే అవుతుంది, మనం చేసుకుంటూ పోదామనే తత్వంలో నేను కూడా పనిచేశాను. కానీ ఎందుకో మరి హైకమాండ్ ఆ రకంగా చేయడం వల్ల ఈ గద్వాల్లో నేను పనిచేసే పరిస్థితి లేని పరిస్థితిని తీసుకొచ్చాను. అరుణ గారికి మీకు ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ తేడేం లేదు, ఆమె పార్టీ మారింది. బీజేపీ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా కొంత లెఫ్టిస్టుతోనూ ఉన్న భావాలతోనూ ఉన్నాం కాబట్టి బీజేపీ వైపు నేను పోయే ఆలోచన ఎప్పుడూ లేదు. మీరు కాంగ్రెస్ ఎంచుకోవడానికి కారణం? నేను సపరేట్ ఎంచుకోలేదు, ఫాదర్ వాళ్ళ సంబంధాలు ఉండేది. మనము అంటే నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడికి వాళ్ళని కలవడానికి ఏదో పని చెప్తే పోయేవాడిని. అట్లా వాళ్ళతోనే అట్లా కలిసి మమేకమై వాళ్ళతో పని చేసుకుంటూ వచ్చినాం. మీకే ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ లోపం జరిగిందని మీరు తర్వాత ఏదోటి గ్రహించి ఉంటారు కదా, ఏం జరిగింది? ఇప్పుడు నేను వాస్తవం చెప్పాలంటే నాకు అది జరిగింది. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారా ఏంటి? మరి పార్టీ ఏ రకంగా ఆలోచన చేసిందో నాకే తెలియదు. నేను దాని తర్వాత కాంగ్రెస్ నాయకులకి టచ్లోకి వెళ్ళలేదు, వాస్తవంగా వెళ్ళలేదు. రాజకీయంగా మీరు ఉండాలి, మీరు ఒక స్థాయిలో ఉండాలని ఆశించిన మీ వ్యక్తులకి మీ వెనకాల ఉన్న అభిమాన గణానికి కావచ్చు, మీ కార్యకర్తలకు కావచ్చు, మరేంటి ప్రభాకర్ రెడ్డి రేపు పొద్దున ఎట్లా చూడబోతున్నారు వాళ్ళు? వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ సంబంధించి జిల్లాకు సంబంధించి డిసిసి మాజీ అధ్యక్షులు అనుకోవచ్చు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉండి ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏ పార్టీలో ఉంటున్నారు అనే విషయాలతో పాటుగా అసలు పార్టీకి ఎందుకు పనిచేయడం జరిగింది, ఏ లక్ష్యంతో పనిచేశారు, ఆ లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయారు మొన్నటి ఎన్నికల్లో, ఈసారి అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పనిచేసిన వాళ్ళని గుర్తిస్తుంది అనే అంశాలతో పాటుగా ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అనే అంశాలను వాళ్ళు మనం ఆయన అడిగి తెలుసుకుని, ఆయన ఎవరో కాదు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం ప్రభాకర్ రెడ్డి. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది రాజకీయాల్లో మీ పాత్ర? మొదటి నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. ఒక గ్రామ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుల స్థాయి వరకు నేను వచ్చాను. ఆ క్రమంలో డీకే అరుణతో పాటు ఉండేది. ఆమె సడన్గా ఎవరికి చెప్పపెట్టకుండా బీజేపీలోకి వెళ్ళిపోయింది. అయితే నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండిపోయాను. అయితే అప్పుడున్న టీం మొత్తం కూడా ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ పోయి కాంగ్రెస్ ఎక్కడుంది అనే పరిస్థితిలో ఉన్న సందర్భంలో, అంటే రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్గా కాలైనటువంటి సందర్భంలో డిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, అంటే ఫస్ట్ ఒకసారి మళ్ళీ రెండోసారి కూడా డిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం నన్నే నిర్ణయించింది. అంటే 18లో మొత్తం మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా అంటే గాంధీ భవన్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఈ ప్రజాగుంపుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడి అన్ని రకాల కార్యక్రమాలను చేయాల్సి వచ్చింది, చేశాం. జయప్రదం కూడా చేశాం. దానికి కార్యకర్తలు కానీ అంటే నాయకులు పెద్ద లేకపోయినా కార్యకర్తలు వెంట నుండి నడిపించినారు. అది విజయవంతంగానే చేసి ఉన్నాం. ఇది కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టర్ము నేను డిసిసి ప్రెసిడెంట్ అయ్యాను. రెండో టర్ము రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక మళ్ళీ రెండోసారి కూడా నేను ఆయనే మళ్ళీ కొనసాగించారు. అవును.
పనిచేస్తూ వెళ్ళాము. 30 సంవత్సరాలు నాకు అంటే పార్టీ పరంగా కానీ గద్వాల్లో ప్రజల పరంగా కానీ అన్ని విషయాల్లో నేను మమేకమై పనిచేశాను. మరి 23 డిసెంబర్లో ఆ టికెట్ నాకు రాలేదు. ఎందుకంటే ఒక బీసీ కోట ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మా తాలూకా కాకుండా అల్లంపూర్ తాలూకా ఒక అమ్మాయిని జడ్పీ చైర్పర్సన్ని అంటే టీఆర్ఎస్లో గెలిచింది. పార్టీలోకి వస్తే నేనే తీసుకెళ్ళి కూడా ఢిల్లీకి తీసుకొని పోయి ఢిల్లీలో జాయినింగ్ చేయించాము ఖార్గే గారితో. అయినప్పటికీ ఎందుకో మరి టికెట్ విషయంలో నాకు ఆయన హామీ నువ్వు చేసుకో నేను అని చెప్పారా? అంతకుముందు చెప్పారు. చెప్తే క్రమంలోనే పని చేసుకుంటూ పోయాము. నాతో మంచి కూడా టర్మ్స్ ఉండేది. ఆ విషయంలో వాళ్ళు కొంత కలుపుకొని పోలేని పరిస్థితుల్లో నేనేం చేయాల్సి వచ్చిందంటే పార్టీలో సైలెంట్ పనిచేసే పరిస్థితి లేకుండా చేశారు టికెట్ వచ్చాక. ఇక పార్టీలో ఉండి సైలెంట్ ఉండే మన రాజకీయ జీవితము అంటే ఇప్పుడు మీరు 2022-23 స్టార్టింగ్ వరకు మీరు పార్టీని లీడ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వరకు లీడ్ చేసుకొచ్చారు. లీడ్ చేసుకొచ్చినప్పుడు వేరే వ్యక్తిని జడ్పీ చైర్పర్సన్ని తీసుకొచ్చేటప్పుడు పార్టీలోకి మీరు గ్రహించలేదా ఈమె నాకు పోటీ అవుతుంది రేపొద్దున టికెట్ సంబంధించి? కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రము. కాంగ్రెస్ పార్టీలో పోటీ అంటే నాకు అటువంటివి ఆలోచనలు లేవు. ఏది ఎవరో పోటీ అవుతారు. మనం చేస్తే మనకి ఆల్రెడీ కొంత మనం ఫస్ట్ నుంచి పని చేసాము. వాళ్ళు నాయకత్వం కూడా ప్రోత్సహించింది. నేను విశ్వసించిన ఆమె జడ్పీ చైర్పర్సన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే అవుతుంది మనం చేసుకుంటూ పోదామనే తత్వంలో నేను కూడా పనిచేశాను. కానీ ఎందుకో మరి హైకమాండ్ ఆ రకంగా చేయడం వల్ల ఈ గద్వాల్లో నేను పనిచేసే పరిస్థితి లేని పరిస్థితిని తీసుకొచ్చాను. ఎందుకు? ఎవరు తీసుకొచ్చారు? ఈ క్యాండిడేట్ ఎట్లా అంటే ఇక ఒంటెద్దు పోకడ పోవడము, ఇక నా గ్రూప్ని మొత్తం పక్కకు పెట్టడము, మొత్తము గ్రూపులు చేసి కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపులు ఉండొచ్చు కానీ ఎలక్షన్లో అన్ని గ్రూపులు కలిసి పనిచేస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా కంప్లీట్ పక్కన పెట్టి తనేం చేసినప్పుడు నేను నా కోసం కాకపోయినా నాతో పాటు ఉన్న వాళ్ళ కోసమైనా నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అట్లా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలోనే సరే ఏదైతేనేమి పార్టీ ఉంటుంది, పార్టీని సేవ్ ఎట్లా చేస్తారు దాని టైం విల్ సేస్ అని చెప్పేసి అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వచ్చి ఈసారి నీ సాయం నాకు కావాలన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడే, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయాడు. సరే ఆలోచన చేసి నేను అందరితో కూడా మీటింగ్ పెట్టాను. కానీ ఈ రెండింటికి మధ్యలో కాంగ్రెస్ హైకమాండ్ బేరసారాలు సాగించింది టికెట్కి సంబంధించి. ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి వెనకబడ్డాడు. అందువల్లే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే ఇప్పుడు ఏది ఆ రకం అలాంటి జరిగినాయా? ఏం జరగలేదు. ఎక్కడ కూడా నాకు ఏ రోజు కూడా నీవు వెనుకబడి ఉన్నావని కానీ లేదు నీవు ఇబ్బంది పడతావని కానీ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తామని కానీ ఏ రోజు నాతో ప్రస్తావించలేదు. ఆఫ్టర్ ఆ టికెట్ అనౌన్స్ చేసిన 4 days వరకు కూడా నేను ఎదురు చూసిన. అయినా నాకు ఎటువంటి సమాచారం కూడా కానీ ఎవరైనా పిలిచి మాట్లాడడం కానీ పార్టీ కోసం పనిచేయని చెప్పడం కానీ ఏం జరగలేదు. ఆ పరిస్థితిలో ఇక్కడ వీళ్ళు పలకరియరు, హైకమాండ్ పలకరియదు, ఏ నాయకులు పలకరియని పరిస్థితిలో మనం రాజకీయంగా సైలెంట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పరిస్థితిలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా నేను ఒంటరి నిర్ణయం తీసుకోలేదు. నేను అందరిని పిలిచాను, మీటింగ్ పెట్టాను. మీటింగ్లో నా అభిప్రాయం చెప్పాను. ఇది జరుగుతుంది ఏం చేద్దామని. చాలామంది ఎక్కువ మంది లేదు ఈ పరిస్థితుల్లో మనం ఏదో నిర్ణయం నువ్వు తీసుకో మేము మీతో పాటు ఉంటామన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఏదన్నా జరగని మనం చేద్దాం లేకుంటే ఊకుందాం కానీ కాంగ్రెస్ పార్టీని వదలొద్దని. ఆ రకంగా చేస్తే మనకి రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీ నమ్మదు ఇంకో పార్టీ నమ్మదు. అంటే మనం ఏదో చూసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే సరే ఎక్కడోతోనే మనం రాజకీయం అంటే బలాబలాలు చూపించుకోవడమే, రెండోది ఏది కాదు అని చాలామంది చెప్పడం ఏమంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఏదో ప్రయత్నం చేద్దాం, హైకమాండ్ కూడా తెలిసి వచ్చేటట్లు చేద్దాం. ప్రభాకర్ రెడ్డి అంటే గద్వాల్లో కష్టపడినవాడే కాదు, ప్రభాకర్ రెడ్డికి కూడా బలం ఉంది తెలియజేసుకున్నాలన్నప్పుడు యూ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పారు. ఆ మెసేజ్ ఇచ్చాక ఆలోచన చేశాను. ఆలోచన చేస్తున్న క్రమంలోనే కృష్ణమోహన్ వచ్చి కలిశాడు. ఇక్కడే కలిసి లేదు నువ్వు ఖచ్చితంగా నీకైతే రాలేదు
కాబట్టి నువ్వు నాకు సాయం చెయ్యి అన్నాడు. సరే నేను కూడా అందరితో మాట్లాడాక చేస్తాను చెప్పి. ఎవరైతే జడ్పీ ఆమె రాలేదా? ఆమె రాలేదు. కృష్ణం మేము ఆల్మోస్ట్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె వచ్చి కలిసింది. సరే అంటే అప్పటి వరకు టికెట్ కేటాయింపు జరిగిన తర్వాత నా ఆమెను కూడా మీరు తీసుకొచ్చారు, ఢిల్లీ తీసుకెళ్లారు, అన్ని చోట్ల కొంతవరకు పుషప్ ఇచ్చారు అంటున్నారు కదా. నేను మీటింగ్ పెట్టుకున్న విషయం తెలిసి ఏదో సబ్జెక్ట్ ఉందని ఆ రోజు ఉదయం వచ్చారు. వస్తే నేను చెప్పాను నేను మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆ కార్యకర్తల మనోభావాల మీద నేను నిర్ణయం తీసుకుంటా తప్ప ఇప్పుడు మీరు ఏదో వచ్చారని మీకు మాట ఇచ్చి మోసం అయితే చేయలేను. ఈడొకటి ఆడొకటి కాదు. నేను మీటింగ్లో కార్యకర్తలతో మాట్లాడాకనే నా నిర్ణయం చెప్తాను చెప్పాను. ఆమెకి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. నేను ఆ విషయం చెప్పాను. తర్వాత మీటింగ్ పెట్టుకున్న తర్వాత కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కృష్ణమోహన్ అక్కడికి వచ్చాడు. ఆ మీటింగ్ నుంచి డైరెక్ట్గా మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది, పార్టీలో చేరడం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి కోసం పనిచేయడం జరిగింది. తర్వాత జరుగుతున్న క్రమంలో ఇక బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం రెండు జరిగింది. ఇక్కడున్న పరిస్థితుల్లో కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎంతవరకు మిమ్మల్ని పుష్ చేశారు, లేకపోతే మీ సేవలను వినియోగించుకోరనుకోవచ్చు, ఆయన గెలుపులో మీ పాత్ర ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా గతంలో ఇప్పుడు మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో 94 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. దాంట్లో ఏం లేదు. ఆయనతో తర్వాత ఈ 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆయన పార్టీ డీకే అరుణని విభేదించి సొంత మేనల్లుడే ఆమె విభేదించి బయటకు వెళ్ళాడు. మేము ఆమెతో పాటు ప్రయాణం చేసినాం. ఆమె ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్ళిపోయిందో నేను ఒంటరిగానే కాంగ్రెస్లో నిలబడిపోయినా. ఇంకా టికెట్ రాని సందర్భంలోనే ఈ రకంగా ఉంటే సరే కలిసి పనిచేద్దాం చూద్దాం ఓసారి అని చెప్పేసి వెళ్ళాము, పనిచేసాము. సాటిస్ఫై ఆయన కూడా మనకి అంటే ఓ 30 ఏళ్ళ ప్రయాణంలో మేమున్నా ఓ 10 సంవత్సరాలే కలిసి ఉన్నాం. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం, దానికి ఇబ్బంది ఏం లేదు. సరే మీరైతే పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేశారు, గెలిపించారు. 100% ప్రభావం అయితే ఉందంటారు. ఖచ్చితంగా అది నేను ఎట్లా చెప్తాను కానీ ప్రజలు చెప్తారు. ఇప్పుడు ఒకటి గద్వాల జిల్లాలో 2 స్థానాలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటుంటారు, గద్వాల జిల్లా మొత్తం నా ఉమ్మడి మామనార్ జిల్లాలో 14 గెలవాలని. మరి గద్వాల జిల్లాలోనే 2 ఎందుకు ఓడిపోయినావో సమానం కూడా చెప్పాలి. అంటే ఎవరి ప్రభావమో ఎవరిదో అనేది కాదు. ఇక్కడ కొన్ని లోటుపాట్లను అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనమేందుకు గుర్తించబడాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చేశాక నాకు కూడా అనిపించింది ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడం. నా సలహా ఎట్లా ఏం చేద్దాము అంటే ఖచ్చితంగా పార్టీ మారాలి అనే చెప్పాను ఆయనకి, ఎమ్మెల్యే గారికి పార్టీ మారుదాము మారే చేద్దాము అని చెప్పాను. అంటే మీరు ఒకవేళ పార్టీ మారి అక్కడ పనిచేసినా మీ మనసు అంతా కాంగ్రెస్ మీద ఉంది. ఇప్పుడు అది అంటే నిర్ణయం తీసుకునేసరికి ఖచ్చితంగా అంటే లేదంటే అధికారం వచ్చిందని లేదా అధికారం వైపు వెళ్దాం ఏదో ఒక పదవి తీసుకుందాం అన్న ఆలోచన. అధికారము అనుకుంటే నేను కూడా ఎమ్మెల్యే గారితో పోయి కండ వేసుకునేవాడిని. పార్టీ నా బాధ అంతా పదవుల కోసం కాదు. మనం ఇంత అంటే టైము డబ్బు తర్వాత అన్ని రకాలుగా పార్టీకి కేటాయించుకొని ఒంటరిగా పోరాటం చేస్తే గుర్తించలేదనేటువంటి బాధ నాకు బాగా ఉండింది. ఏదైతేనేమి ఆ బాధ కోసమే ఇప్పుడు నేను ఇప్పటివరకు కూడా కండువ కప్పుకోలేదు. కారణం ఏమి అంటే పార్టీ గుర్తిస్తేనే పార్టీలోకి వస్తాం. పని చేసినాము 30 సంవత్సరాలు అంటే ఒక ఎంప్లాయీ 30 సంవత్సరాలు పని చేస్తే రిటైర్మెంట్ అవుతాడు. అంటే ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలు పని చేసినాం కాబట్టి నేనేం ఆశించింది కూడా లేదు. పార్టీకి పనిచేయడం తప్ప వేరే ఆశించింది ఏం లేదు. మరి అది కొంత బాధ అయితే మిగిలిపోయింది. సరే ఏదైనా ఏమి నీకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పాను. మారాడు, పార్టీ మారినా. ఆయన మారుతున్నప్పుడు మరి మిమ్మల్ని పిలవలేదా? మీరు కూడా వచ్చి కండు వేసి పిలిచాడు. అయితే నేను కొద్దిగా అందరినీ కలిపి మొత్తం టీంని కలిసి మాట్లాడదాంలే, ఇప్పుడైతే నువ్వు పోయి జాయిన్ గా అని చెప్పాను. ఇది నడుస్తూ ఉంది. నెక్స్ట్ పార్టీ గుర్తింపు నుంచి ఎవరైనా ఇప్పుడు రీసెంట్గా ఈరోజు కూడా మల్లు గారు వచ్చారు, కలిశాడు. ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఎలక్షన్స్ అప్పుడు కూడా 2 times ఇక్కడనే ఇంటికి వచ్చి కలిశాడు. చెప్పాను మీరు గెలుస్తారు, కానీ నేనైతే ఇప్పుడు పార్టీలో ఉండి సపోర్ట్ అడిగాడు. కానీ నేను చెప్పాను మీరు గెలుస్తారు, కానీ ఇప్పుడు నేనైతే మీకు ఖచ్చితంగా బయటపడి చేయాలంటే నాకు బాగోదు, నేను చేయలేను, మీరైతే గెలిచే అవకాశాలు ఉండేవి చెప్పాను. ఇక అదే నడుస్తుంది. అరుణ్ గారికి మీకు ఎక్కడ తేడా వచ్చింది?
ఎక్కడ తేడేం లేదు. ఆమె పార్టీ మారింది. బీజేపీ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా కొంత లెఫ్టిస్టుతోనూ ఉన్న భావాలతోనూ ఉన్నాం కాబట్టి బీజేపీ వైపు నేను పోయే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. అవసరం అనుకుంటే రాజకీయాలేమి మనకి ముఖ్యం కాదు. ఉన్న ఏ పనైనా చేసుకొని ఇప్పుడు చేసుకుంటున్నాం, అట్లా చేసుకుంటాం, కానీ రాజకీయాలు వదిలేస్తాం, కానీ బీజేపీలోకి పోయే ప్రసక్తి అయితే లేదు అని నా ఒపీనియన్ మొదటి నుంచి కూడా. ఆమె రమ్మని అడిగారా? ఆమె తర్వాత అడిగారు. ఆమె పార్టీలో చేరాక, ఆమె పోయి పార్టీలో చేరినప్పుడు ఎవరు చెప్పలేదు, తర్వాత అడిగారు. బీజేపీలోకి అయితే రాలేను అని అయితే చెప్పాను. మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు? మొదటి నుంచి మాది రాజకీయ కుటుంబమే. ఎలక్షన్లో అవి లేకున్నా ఓ ప్రాంతంలో మా ఫాదరు అంటే మా తాత పటేలే, మా ఫాదర్ కూడా పటేలే. అంటే మా చుట్టుముట్టు ఏరియాలో అన్నీ అంటే బాగా పరిచయము. ఇక మేము బేసికల్గా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకులో ఉన్నాము. ఇంకా మా బ్రదర్స్ కూడా అంటే విద్యార్థి రాజకీయాల్లో అనుకోండి. ఇట్లా కొంత వ్యక్తిగతంగా మా మొదటి నుంచి కూడా మా పటేల్ సుధాకర్ రెడ్డి వచ్చేసి ఇక ఆయన ఆర్ఎస్యూ నుంచి ఫారెస్ట్ వెళ్ళడము, ఫారెస్ట్ వెళ్ళి ఆయన అరెస్ట్ కావడము, మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళడము, బెయిల్ మీద ఎన్కౌంటర్ కావడము, ఇంకొక కూడా ఆర్ఎస్యూ అంటే మొత్తం ఇట్లా 5 మంది అన్నదమ్ముల్లో నెంబర్ 5 నాది. చిన్నవాడిని అంటే వాళ్ళందరినీ చూశాను. ఆ క్రమంలో రాజకీయంగా కొద్దిగా మనం ఉంటేనే ఇదైన ఉద్దేశంతో ఉన్నాం. ఇంకా మొదటి నుంచి కూడా నేను డీకేఆర్ నా దగ్గరే ఉన్నా, అంతకుముందు నరసింహారెడ్డి దగ్గర ఉన్నాం. అదే లైన్ అంటే మా ఫాదర్ నుంచి అంటే రాజకీయం అనేది నేను స్టార్ట్ చేసింది ఏం కాదు, మొదటి నుంచి ఉంది. దాంట్లో నేను కొంచెం కంప్లీట్గా కొంచెం డెడికేట్ అయ్యి కావాల్సి వచ్చింది. మీరు మావోయిస్టులుగా మారారా? లేదు, నేను ఆర్ఎస్యూలోకి పోలేదు. నేను వచ్చేటప్పటికే అంటే నేను 7th క్లాస్కి వచ్చేటప్పటికే బాగా నిర్బంధం పెరిగింది. నిర్బంధం పెరిగి నాకు గద్వాల్లో కూడా 8th క్లాస్కి నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేసి వేరే బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటర్ తర్వాత వచ్చాను. అప్పటికి ఇంటర్కి నేను వచ్చేవరకే ఆర్ఎస్యూ నిషేధించబడింది. ఇక రకరకాల పరిణామంలో నేను అంటే మామూలుగా ఆ గ్రూప్లు అన్నీ ఇక్కడ దగ్గర లేకుండా పోయినాయి. అందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళారు. కానీ అందరూ టచ్లో ఉండేది. వాళ్ళు టచ్లో ఉన్న ఆ భావజాలం కన్నా నాకు ఇంకా అగ్రికల్చరు ఇప్పుడు ఇంటికాడ చూసుకోవాలా అనే భావన ఎక్కువ ఉండింది. కుటుంబంలో చిన్న వయసుగా ఉన్నారు కదా మీరు, చివర అంటే ఏదైనా భావజాలం కావచ్చు వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారంటారు. మీరు అటువైపు వెళ్ళలేదా? ఎందుకు కుటుంబ బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? ఎందుకని మీరు అటువైపు వెళ్ళాలి? బేసికల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, అందరం చదువుకుంటున్నాం. అంటే కొద్దిగా అన్నోళ్ళు అంతా చదువుకొని ఒక ఆయన అటు వెళ్ళాడు, ఇంకా పెద్దన్న లా చేస్తు మీద వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ క్రమంలో నాకు కొద్దిగా వ్యవసాయం మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. అది చూసుకుందాము అనే అంటే అండగా ఉండాలనే కొంత కోరిక కూడా ఉండింది. కొద్దిగా ఇంటికి ఎక్కువ టైం కేటాయించుకునేవాడిని. అట్లే చదువుకుంటూ తర్వాత డిగ్రీ తర్వాత లా చేశాను. లా చేశాక పీజీ కూడా కంప్లీట్ చేశాను. డిస్టెన్స్లో చేశాను. అది ఇక అక్కడికే సరిపోయింది. ఇంకా వాళ్ళతో పాటు ప్రయాణం చేయలేకపోయినా సుధాకర్ రెడ్డి గారు 92లో అరెస్ట్ అయ్యారు, 98లో రిలీజ్ అయ్యారు. ఆ పీరియడ్ అంతా కూడా నేను లా చేసేది. అదే రెగ్యులర్గా ఆయనకి కోర్టు, జైలు, తర్వాత హాస్పిటల్ వీటిలో కొంచెం అటాచ్మెంట్ చేసుకొని బాగా తిరిగేవాడిని. అవి ఉన్నాయి. కానీ ఇక పార్టీ వైపు నాకెందుకో అంత ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు. కాంగ్రెస్ అంటే మీరు కాంగ్రెస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను సపరేట్ ఎంచుకోలేదు. ఫాదర్ వాళ్ళ సంబంధాలు ఉండేది. మనము అంటే నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడికి వాళ్ళని కలవడానికి ఏదో పని చెప్తే పోయేవాడిని. అట్లా వాళ్ళతోనే అట్లా కలిసి మమేకమై వాళ్ళతో పని చేసుకుంటూ వచ్చినాం. అంటే కాంగ్రెస్ అని అంటే ఇదేం కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైతే ఫాలో చేస్తున్నారో అదే రకంగానే ఫాలో చేశాం. మీరు స్టెప్ బై స్టెప్ ఎదిగేటప్పుడు అంటే ప్రజాప్రతినిధి ఏ పదవులు చేశారు? నేనేం చేయలేదు. 2006లో మా మిస్సెస్ వచ్చేసి జెడ్పీటీసీ 5500 మెజార్టీతో గెలిచింది. ఇక అదే ఫస్ట్ అదే లాస్ట్ నిలబడ్డాము. ఎందుకంటే రిజర్వేషన్స్ అప్పట్లో ఏవి అనుకూలంగా రాలేదు. అయినప్పుడు ఒకసారి 2006లో మా మిస్సెస్ జెడ్పీటీసీ అయ్యారు. ఇక నేను తర్వాత డీసీసీ ప్రెసిడెంట్ 2 టర్మ్స్ నన్ను తీసుకున్నారు. అంటే అంతకుముందు డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉమ్మడి మామనార్కున్నా, డీసీసీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నా. ఇది అంటే పార్టీ బేస్ మీదనే పదవులు నేను తీసుకున్నా తప్ప ఇక వేరే ప్రత్యక్ష ఎన్నికల్లో మా మిస్సెస్ని ఒకసారి మొల్లకల్ మండలం నుంచి పోటీ చేయించాను. 2001 మాత్రమే చేశారు.
అంటే దాని తర్వాత అంటే రాజకీయాల్లో పదవితో పాటు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు ఒక నాయకుడిని నమ్ముకొని, ఆ నాయకుడిని నమ్ముకొని ఆ వెనకాల నడిచిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? డీకేఆర్ల కోసము బాగా పనిచేశాము. 99లో ఓడిపోయింది. 2004లో ఆమెకి టికెట్ రాలేదు. టీఆర్ఎస్ దీని మీద వచ్చింది టికెట్ ఇక్కడ, కాంగ్రెస్ టీఆర్ఎస్. అప్పుడు మేము సమాజ్వాదీ పార్టీ నుంచి మేము వేయించి అసోసియేట్ మెంబర్గా ఆమె నడిచింది. అదే టర్మ్లోనే మేము గట్టిగా నెట్టెంపాడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే జలయజ్ఞం పెట్టాడో అప్పుడు మా నెట్టెంపాడు ప్రాజెక్టు చిలకార కోరిక ఇక్కడ అది అనౌన్స్ కాలేదు. గట్టిగా పోయి ఒత్తిడి చేస్తే వాళ్ళు పోయి చేసి ఈరోజు నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలకు ఈ గద్వాల ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి చేసిన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. అది ఒక స్వీట్ మెమరీగానే అయితే ఉంటుంది. నెట్టెంపాడు అనేది పాదయాత్ర చేసినాం. ఈ గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి మీరు అంటే డీకేఆర్తో పాటు అందరం చాలామంది పాదయాత్ర చేశాము. చాలా సుమారు ఎన్ని లక్షల ఎకరాలు? 2 లక్షల ఎకరాలకు సంబంధించి 2 లక్షల ఎకరాలు ఆ టైంలోనే. అంటే 90% అయింది, ఇంకా 10% ఏదో ఉంది, ఇంకా పనులు కాలేదు. అప్పుడు ఈపీసీ సిస్టంలో ఏదో వర్క్స్ ఇచ్చారు, దాంట్లో కొంతమంది కాంట్రాక్ట్స్ చేయకుండా పెండింగ్ ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ నడుస్తున్నాయి. మొన్న మినిస్టర్ గారు కూడా వచ్చారు జూపల్లి, తర్వాత సీఎం గారు వాళ్ళ స్పెషల్ సెక్రటరీ గారిని కూడా ఆదిత్యనాథ్ని పంపించారు. ఇవే కాకుండా ఇంకా కొంత ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు కొన్ని ప్రాజెక్టులు స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా ఎక్కువ కెపాసిటీ పెంచుకోవడానికి. ప్రాపర్గా సమ్మర్ వచ్చే వరకు డ్రింకింగ్ వాటర్ లేదు అని దాని మీద ఒక రోజంతా జూపల్లి గారు, ఆదిత్యనాథ్ గారు, ఎమ్మెల్యే గారు పోయి తిరిగి వచ్చారు. మొత్తం మీద అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టినందుకు ఈ ప్రాంతంలో అంటే నీటి వసతి మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, రావడానికి కూడా కొంత అవకాశాలు తక్కువే. అటువంటి పరిస్థితుల్లో చిన్న జిల్లా, 2 తాలూకాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి నీళ్లు ఉంటే సొంతంగా కష్టపడే మనస్తత్వం ఉన్న రైతులు ఉన్నారు. కాబట్టి దానికోసమైతే ఈ ప్రాంత రైతు బిడ్డగా కావచ్చు, రాజకీయాల్లో ఏమాత్రం పాత్ర ఉన్నా దాన్ని కృషి చేయాలనేదే నా యొక్క సంకల్పం. దాని వరకే పనిచేసుకుంటూ వచ్చారు ఇంతకాలం. అంటే దానికోసమే ఏదున్నా ఈ ప్రాంతం సస్యశ్యామలో ఉండాలంటే మనము రాజకీయంగా కూడా ఓ స్థాయిలో ఉండే పోరాడాలనేదే నా యొక్క సంకల్పం. డీసీసీ ప్రెసిడెంట్స్కి కొంతమందికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులు ఇచ్చింది, చూసే ఉంటారు మీరు. అవును, చాలా ఒక 4-6 వరకు వచ్చినాయి. 6 ఎక్కువనే ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు కూడా బాగానే ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళ బాగానే వచ్చారు. మీకే ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ లోపం జరిగిందని మీరు తర్వాత ఏదోటి గ్రహించి ఉంటారు కదా, ఏం జరిగింది? ఇప్పుడు నేను వాస్తవం చెప్పాలంటే నాకు అది జరిగింది. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారా ఏంటి? ఇప్పుడు నేను అనుకుంటున్నా మరి పార్టీ ఏ రకంగా ఆలోచన చేసిందో నాకైతే తెలియదు. నేను దాని తర్వాత కాంగ్రెస్ నాయకులకి టచ్లోకి వెళ్ళలేదు, వాస్తవంగా వెళ్ళలేదు. ఎందుకంటే సరే ఏదేదైనా వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారో, గద్వాల గురించి ఆలోచన చేసేటప్పుడు నా గురించి ఆలోచన చేసినప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏదైతేనేమి ఒక అవకాశం అనేది పోయింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ల మీద నిలబడాలనే కోరిక కూడా నాకు రావడం లేదు అంత. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా రాజకీయాల కోసం పనిచేసినప్పుడు అది జరగనప్పుడు అటువంటి ఇది ఉంది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి మళ్ళీ దాన్ని ఇది చేస్తే పని చేస్తామేమో, కానీ ఎలక్షన్లో నిలబడాలనే కోరిక అయితే నాకు లేదు. ప్రస్తుతం అయితే లేదు. విరక్తి కలిగింది. విరక్తి అని కాదు, దీంట్లో రాజకీయాల్లో ఉండాలంటే అన్నిటికీ సిద్ధమై ఉంటేనే విలువ ఉంటుంది. అన్నిటిని వదిలేయాలి. వాస్తవంగా నేనైతే అన్ని వదిలేయలేను. కాబట్టి నాకు సెట్ కాదేమో అనిపించింది. కానీ ప్రజలు అంటే ఇవాళకి రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. ఈ వ్యవస్థలో మార్పుల వల్ల మీరు వ్యక్తి చెందడం, లేదంటే ఆ వ్యవస్థలో ఈ విధానం పట్ల పనిచేసినా సరే రాలేదని కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేపొద్దునేంటి మీరు రాజకీయంగా మీరు ఉండాలి, మీరు ఒక స్థాయిలో ఉండాలని ఆశించిన మీ వ్యక్తులకి, మీ వెనకాల ఉన్న అభిమాన గణానికి కావచ్చు, మీ కార్యకర్తలకు కావచ్చు, మరేంటి ప్రభాకర్ రెడ్డి రేపొద్దున ఎట్లా చూడబోతున్నారు? వాళ్ళు నేను నమ్మిన వాళ్ళు నష్టపోకూడదు అనేది నాకు బాగా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని తీసుకొని వెళ్ళే పార్టీలో కలవడం జరిగింది.
ఏదేదైనా అక్కడ మనకి సెట్ కాదనే విషయం కూడా తెలుసు. అందుకోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేని తీసుకుని వచ్చాను. మా కార్యకర్తలందరూ కూడా ఆయనతో పాటే మమేకమై ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం నాకు కనిపించడం లేదు. ఎంతవరకు ఉన్నా వాళ్ళకి ఒక బాట చూపించినట్లే నేను. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. ఓ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండానే నడుస్తూ ఉంది. ఇక నా విషయం అయితే నేను కూడా ఆయనతో పాటే ఏ విషయంలో అయినా నేను ఆయనతో పాటు ఉంటాను. పార్టీలో పనిచేయాలంటే మాత్రం పార్టీ గుర్తిస్తేనే దాని మీద ముందరు పోవాలనేది నాకున్న ఆలోచన. అంటే ఇంతకాలం పనిచేశారు కదా, పార్టీ నుంచి జస్ట్ ఒక పిలుపు లాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇవాళ మల్లు రవి గారు కూడా మిమ్మల్ని మీట్ అవుతా వస్తున్నారు, ఏ సందర్భం వచ్చినా సరే. అంటే పార్టీ నుంచే అంటే మీరు ఎందుకు బెట్టు చేస్తున్నారు? బెట్ అనేది ఏం కాదు. సరే మల్లు రవి గారు కూడా పిలిచొచ్చు, అది వేరు. అంటే ఎక్కడ ఉన్నా ఏదో సందర్భంలో కలుస్తారు కదా, అప్పుడే కానీ లేదు ఫలాంది నువ్వు ఇది చేయగలవు, చేస్తే బాగుంటుంది అనే వస్తే అప్పుడు ఆలోచన చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంకా మనము మనంతకు మనమై పార్టీ మారి మళ్ళీ వచ్చి మళ్ళీ కండు వేసుకొని మళ్ళీ మనం ఇది మనని మనం చిన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదని నాకున్న అభిప్రాయం. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఎటువైపు కాకుండా తటస్థంగా ఉన్నారనుకోవాలా, లేదంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకోవాలా? బీఆర్ఎస్లో అయితే లేను, కాంగ్రెస్ కాండవ కప్పుకోలేదు. బీఆర్ఎస్ అయితే లేను. అయితే బేసికల్గా ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు మేము నడుస్తూ ఉన్నా. ఇంకా బయటికి అంటే ఇప్పుడు పార్టీ నిర్ణయించుకోవాల్సింది. పార్టీ ఎమ్మెల్యేతో పాటు నడుస్తున్నారంటే ఈజ్ ఈక్వల్ టు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. ఓ కార్యకర్త అనుకోవచ్చు. కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త అయితే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే తన మంచిగా ఇప్పుడు మనం కలిసిపోవడమే అంతే. ఎమ్మెల్యే గారు అటు కలిసి అయితే ఉంటున్నా. ఇప్పుడు మరి పార్టీ అనేది విల్ డిసైడ్. పార్టీ అనేది డిసైడ్ చేస్తుంది. అది వాళ్ళకి అవసరం ఉంటుంది. లేదు నీకు నీ అవసరం లేదనుకుంటే వెళ్ళనుకుంటుంది. దానికి నాకైతే ఏమి ఇబ్బంది లేదు. అంటే బీఆర్ఎస్ అంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం చలాయించింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే చాలా అవకాశాలు ఉంటాయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఒక స్థానిక నేతగా, స్థానికంగా ఉన్న సమస్యల మీద అవగాహన ఉన్న నేతగా మీకు కూడా ఆశ ఉంటుంది, నాకు ఇది చేయించుకోవాలి ఇది అని. మీరు వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది కొంతమంది వాదన. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు వెళ్ళను అని కాదు, వెళ్ళినానని కాదు. ఇప్పుడు పార్టీ పిలవకుండా మనం పోయి దాంట్లో మనం ఏది చేసినా కాదు. కాంగ్రెస్ పార్టీ సముద్రము, మనకి విలువ ఇచ్చి పిలిచినప్పుడు పార్టీ లేకపోతే బాగుంటుంది అనేదే నాది. లేదు అనుకుంటే రాజకీయాలతోనే అవసరం లేదు. నా వాళ్ళు ఎట్లాగూ కాంగ్రెస్లోనే ఉన్నారు, ఎమ్మెల్యేతో పాటు ఉంటారు. వీడికి చాలించుకున్నా నాకు ఇబ్బంది. ఎందుకంటే నేను అంతగా విసుగు చెందాను. వాస్తవంగా ఆ విసుగు వచ్చింది. ఇంకా మళ్ళీ దానికని మనం ముందరు పోవాలని నాకు అంతగా లేదు. అంటే మీరు బయట ఉండి ఎమ్మెల్యే గారి చేత సరిత గారికి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ ప్రాబల్యం తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ప్రాబల్యము మనం తగ్గిస్తే ఎవరికి తగ్గదు, ఇంకొకరు తగ్గిస్తే మనకు తగ్గదు. నాకు తెలిసినంత వరకు మనం మంచిగా పని చేసుకుంటూ పోతే ప్రజలు గుర్తిస్తారు. ఇంకోటి ఈ గద్వాల జిల్లా అనేది కొంత తెలంగాణకు అంటే యాస భాషలకు ఒకటే కాదు, కొంచెం మెంటాలిటీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మనం గట్టిగా పనిచేస్తే ఎప్పటికీ వాళ్ళు ఇది చేస్తారు, మనసును పెట్టుకుంటారు, ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటారు. ఈ 10 సంవత్సరాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది, తెలంగాణను అభివృద్ధి చేసింది అంటున్నారు. ఇప్పుడేమో కొత్త వార్తలు వస్తున్నాయి, బీజేపీలోకి వెళ్తుంది, బీజేపీ విలీనం అంటున్నారు. ఈ వార్తలు ఎంతవరకు నమ్మచ్చు? పుకారేనా, లేదంటే మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీల పరిస్థితులు ఏమంటారు? వాళ్ళది వేసే అడుగు ఓవైపు ఉంది, చెప్పే మాట ఓవైపు ఉంది. కాబట్టి నిశ్చితంగా పరిశీలిస్తే కానీ ఆ విషయం చెప్పలేము. అడుగులేమో అటువైపు పెడుతున్నాయి, ఢిల్లీ వైపు ఉన్నాయి, మాటలేమో వ్యతిరేకంగా ఉన్నాయి. జనరల్గా రాజకీయాలు ఏమిటంటే చేసే పని చెప్పరు, చెప్పిన పని చేయరు అనేది ఉంటుంది. అది కూడా నిజం కావచ్చేమో. అది కూడా నిజం కావచ్చు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కానీ జరిగితే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ప్రజల యొక్క నాడి? ప్రజలు దాన్ని స్వాగతిస్తారు? ఇప్పుడు 24 గంటలు నోట్లో నోరు పెట్టి తిట్టుకుంటూ వచ్చారు బీఆర్ఎస్, బీజేపీ కూడా. కాంగ్రెస్ అయితే ఇటు 100% చెప్పొచ్చు బీఆర్ఎస్తో కలిసడానికి సిద్ధంగా లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొదటి నుంచి ఈ 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ పరిపాలనలో మేము పడిన ఇబ్బందులు, ఎక్కడ ఒక రేపు ధర్నా ఉందంటే సాయంత్రమే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం మొదలుపెట్టి ఎన్ని సందర్భాలు. కేసులు పెట్టారు మీ మీద?
కేసులు అయితే ఏం కాలేదు, కేసులు కాలేదు కానీ అవి కేసులు ఏం లేదు, ముందస్తు అరెస్టు చేయడం తీసుకుపోవడం చేశారు. ఈ ధర్నా మీద మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తే పోలీసులు దాని మీద ఒకసారి తోపులాట జరిగి కింద పడి ఈయలు కూడా ఇరిగింది, సర్జరీ అయ్యింది ఈయలకి. ఇవన్నీ కూడా జరిగినాయి, ఒకటి కాదు చాలా జరిగినాయి. పార్టీలో ఇక్కడ ఎవ్వరు లేని సందర్భంలో కూడా ఊరు తిరిగినాం, జెండా ఎగిరేసినాం, పాదయాత్రలు చేసినాం, నానా ఇబ్బందులు పడినాం. ఊర్లలో జెండా కట్టలు కూడా కట్టేని పరిస్థితి నుంచి కూడా మేము ఎదుర్కొని చేసుకుంటూ వచ్చినాం. అంతా బాగానే జరిగింది. కాకపోతే టీఆర్ఎస్ని బాగా ఎండగట్టినాం, ఇట్లా కాదు ఎండగట్టినాం. ఇంకా తప్పని పరిస్థితిలో మళ్ళీ టీఆర్ఎస్ కోసం మళ్ళీ పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు గద్వాల జిల్లాలో అయితే అల్లంపూర్ కానీ ఈడ కానీ టీఆర్ఎస్ఏ గెలిచినా, ఇప్పుడైతే గద్వాల్ మారింది. వెయిట్ అండ్ సీ అల్లంపూర్ ఏమనేది. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే మీరు కూడా ఎప్పటి నుంచో పనిచేశారు, పెద్ద పోస్టులో డీసీసీ ప్రెసిడెంట్ మాలు చెప్పిన తర్వాత అధికారంలో రాకముందు, అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మాటలు చేష్టలు బట్టి విక్రమార్క ఇదేదైతే మొత్తం టీమ్గా వ్యవహరిస్తున్నారు కదా, ఎంతవరకు బాగుందంటారు? లోపాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద వన్ మెన్ షో ఉండదు. ఇప్పుడు అది ఎవరు అనుకున్నా ఏ ఒక్కరు అనుకున్నా జరగదు. అందరూ కలిసి పనిచేస్తేనే దీంట్లో కొన్ని మైనస్ ఉంటాయి, కొన్ని ప్లస్లు కూడా ఉంటాయి. అందరు కలిసి పనిచేసినంత వరకు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ దెబ్బకొట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తేనే ఇబ్బంది తప్ప, ఎందుకంటే ఇప్పటికైతే అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే రాష్ట్ర బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది, కాకపోతే ఉచిత పథకాలు కూడా పెరిగిపోయినాయి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది, బట్టి గారి మీద ఉంటుంది. ఏదేదైతేనేమి ఉచితాలు అనుకుంటూ ఎక్కువ పోయినప్పుడు మాత్రం మనము అన్నీ చేయలేకపోతామేమో అనేది కొంత ఇది ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో మీకు ఇన్ఛార్జ్ లేదంటే మిమ్మల్ని రేపొద్దున క్యాండిడేట్గా ఉంచుతాం ఉండండి అంటే ఉంటారా? లేదు, బీఆర్ఎస్లో లేదు. నా ఐడియాలజీ కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది. నేను బీఆర్ఎస్లో పనిచేయలేదు. మన ఎలక్షన్కి ఒక్కటే వెళ్ళాను. బీఆర్ఎస్ నాయకులతో కూడా పెద్ద పరిచయాలు ఏం లేవు అంతవరకు వాస్తవం. మనం విన్నప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన డైస్ మీద అంటే వెళ్ళిపోయాడు కాడిపోవడం జరిగింది. కేటీఆర్ కూడా మన గద్వాలకు వచ్చినప్పుడు కలుస్తుంది. అది ప్రత్యేకమైనటువంటి పరిచయాలు వాళ్ళతో ఏ రోజు లేవు. అలాంటి ప్రస్తుతం అయితే ఆలోచన లేదు. ఒకటి కాంగ్రెసు నాయకత్వం సమిష్టిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడితే ఇంకా 5 సంవత్సరాలు కూడా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది నా భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. వ్యవసాయానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేశారు కదా, ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అంటారు? అన్ని వేల కోట్లు చూపిస్తూ ఉన్నారు. అది ఒకవేళ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరుకున్నా దాన్ని ఖచ్చితంగా చేస్తాము, 31,000 కోట్ల వరకు దాన్ని ఖచ్చితంగా చేస్తామనే మాట ఇస్తున్నారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి కాలేదు అంటున్నారు. మరి వేచి చూడాలి ఎంతవరకు. మీరు మీ ప్రాంతానికి చేసిన సేవలు గుర్తింపుగా ఏమైనా నేను ఈ పని చేశాను గద్వాలు కానీ చెప్పుకోవడానికే ఉంది? వాస్తవం చెప్పాలంటే అప్పుడు డికేఆర్తో పాటు మేము కలిసి ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమెతో పాటు వెన్నంటూ ఉండినాం. ఆ మొత్తం టీం ఒకప్పుడు బాగా వెనుకబడినటువంటి గద్వాల ఈరోజు అభివృద్ధి పదం వైపు అంటే వ్యవసాయ రంగమే. ఎందుకంటే ఇండస్ట్రియల్గా ఇక్కడ ఎటువంటి స్కోప్ లేదు. 95% వ్యవసాయాధారితటువంటి ప్రాంతం ఇది. బాగా చదువులో కూడా వెనుకబడిన ప్రాంతం ఇది. ఇప్పుడు గురుకులాలు అయితేనేమి ఇవన్నీ అన్నీ బాగానే వచ్చినాయి. ఇప్పుడు వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా అంటే నేను సొంతంగా చేయగలిగింది ఏం లేదు. ఒక లీడర్ని సపోర్ట్ చేసుకుంటూ ముందరు పోయినాము. ఏ ఇష్యూ ఉన్నా తీసుకొని పోయినాము, ముందుకు చెప్తూ చేశారు. ఈ 10 సంవత్సరాలు అయితే అధికారం లేదు. ఇంకా ఇప్పుడు మరి కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చారు, చూడాలి. ఆయన కూడా ఈ మధ్యనే వచ్చాడు కాబట్టి ఇంకా పార్టీలో మొత్తం ఇది చేసి అదే రిజర్వాయర్స్ దీని మీద ఒకసారి సీఎంని కలిస్తే ఆయన ఆదిత్యనాథ్ని పంపించాడంటే పాజిటివ్గానే ఉన్నాడు. మేము కూడా మాట్లాడాం, మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. మీ అమ్మాయిలకి మీ కార్యకర్తలకి మీరు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి? మంచి చేసిన వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. సరే ఒకసారి అది ఏం జరిగిందో జరుగుతుంది, పొరపాట్లు అనేవి జరిగినాయి. దాన్ని మీరు పొరపాటు చేశారు అని హైకమాండ్కి అయితే మెసేజ్ చేయాలంటే మాటలతో చెప్పకుండా చేతతోనే చూపించాం. అంటే ఎమ్మెల్యేని గెలిపించాం, మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చి పెట్టినాం.
దీనివల్ల హైకమాండ్ ఏం తెలుసుకుంటుంది, ప్రజలు ఏం తెలుసుకుంటారు వాళ్ళకే అర్థం కావాలి. గద్వాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఫస్ట్ డెవలప్మెంట్ కన్నా ఈడ డీసెన్సీ కోరుకుంటారు. గద్వాల్లో డీసెన్సీ అంటే ఎవరి మీద పడితే వాని మీద దాడులు, ఇటువంటి కుట్రలు ఇవి లేకుండా అందరితోనూ కలిసిపోయే నాయకత్వాన్ని, లీడర్ని కోరుకుంటారు. అందరితోనూ కలిసిపోవాలా. పెద్ద అంటే నేను వాళ్ళ ఎలివేషన్ చేసుకొని రౌడీ ముక్కులతోనే పోతే ఎవరు నమ్మరు. ప్రజలతోనూ సామరస్యంగా కలవాలా, వాళ్ళు చెప్పింది వినాలా, నీ చేతననేది చేయాలా. అటువంటి లీడర్కి చెప్పేది నిజాలే చెప్పాలా. కఠినంగా ఉండడం, హార్స్గా ఉండడం ప్రజలతోన అది ప్రజలు గద్వాల ప్రజలు స్వీకరించరు. ఇది ఎట్లుందంటే మాకు 50 కిలోమీటర్ల దూరంలో కర్నూలు ఉంది, 50 కిలోమీటర్ల దూరంలో రాయచూరు ఉంది. ఇక్కడ గట్టు ఏరియాలో కన్నడ మాట్లాడతారు. అంటే మా కల్చర్ అనేది మిక్స్డ్ కల్చర్ ఉంది. అక్కడ రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ప్రాంతాలు బార్డర్గా ఉన్నాయి మాకు. కాబట్టి ఇది ఎవరైనా సున్నితంగానే ఉండాలని కోరుకుంటారు. నాయకుడు ఏమన్నా బాధలు ఉన్నప్పుడు వినాలని కోరుకుంటారు. తన చేతనైనది ఏదైనా చేయాలి. అబద్ధం చెప్తే నచ్చరు. హైప్ క్రియేట్ చేసుకొని నేను చేస్తా అంటే మాత్రం మనసులో పెట్టుకుంటారు. ఓటు వేసేటప్పుడు మాత్రం బుద్ధి చెప్తారు. ఓటు వేసేటప్పుడు మాత్రం బుద్ధి చెప్తారు. నువ్వు ఎంత హైప్ క్రియేట్ చేసుకో, వాడు సామాన్యునికి ఏం అవసరం లేదు. నువ్వు హైప్ చేసుకుంటే నువ్వు చేసుకో, ఫోన్లో చూస్తారు. నేనే మాత్రం ఓటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతే, అది మాత్రం ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, నమస్తే అండి. ఇదండి పటేల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. తన రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి మలుపులు, దానికి సంబంధించి ఏ విధంగా అయితే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. అలాగే బడ్జెట్కి సంబంధించి ఇచ్చిన హామీలు, ఉచిత పథకాలకు సంబంధించి ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇక్కడ గద్వాల ప్రజలకు సంబంధించి మంచి సౌమ్యులు అని చెప్పి అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజానాయకుడు కూడా సౌమ్యుడిగా ఉండాలని, ఏ విషయమైనా సరే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారని, ఈ ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించి ప్రధానంగా నీటి వనరులు అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం జరిగిందని, తన రాజకీయ ప్రస్థానం ప్రస్తుతానికైతే తటస్థంగా ఉన్నానని, ఎమ్మెల్యే గారు వెంట నడుస్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మరలా తను చేసిన సేవను గుర్తించి తను ఆహ్వానిస్తే పార్టీలోకి పూర్తి స్థాయిలో ఆనందంగా వెళ్ళడానికి, మనస్ఫూర్తిగా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.